ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బడ్జెట్లో 6 గ్యారెంటీలకు కేటాయింపులు చూసిన తర్వాత రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలో భాగంగానే ఇది 6పై అయోమయం. ఈ 6 గ్యారెంటీల విషయంలో ఎట్లా ఉండబోతున్నది, నిజంగానే 6 గ్యారెంటీల అమలు సాధ్యమయ్యేదేనా, ప్రభుత్వం దగ్గర అన్ని నిధులు ఉన్నాయా, చేయగలరా, ఇట్లా చాలా వాటిపైన అనుమానాలు వస్తున్నాయి. మరి నిజంగానే 6 గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయగలదా? ఈ 6 గ్యారెంటీలలో ఉన్న విషయాలు 5 సంవత్సరాల పాటు, ఇందులో ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతున్నది 2,500 రూపాయల నగదు బదిలీకి సంబంధించింది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సంబంధించి తీసుకుంటే కనుక 1,65,00,000 మంది 18 ఏళ్ళు నిండిన వారు ఉన్నారు. ఈ 18 సంవత్సరాలు నిండిన వారు ఇందులో 30-35 లక్షల వరకు వృద్ధాప్య పెన్షన్లు తీసుకునేవారు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. అంటే ఈ 36 లక్షల మందిలో ఒంటరి మహిళలు, వృద్ధాప్య పెన్షన్ తీసుకునే మహిళలు, కార్మికులు కూడా, బీడీ కార్మికులు ఉన్నారు. ఇక మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారికి అమౌంట్ ఇవ్వాలంటే కనుక దానికే ఒక 80,000 కోట్లు అవుతుంది, 41,000 కోట్లు అవుతుంది. వీరికి ఎక్కడి నుంచి మన బడ్జెట్లో పెట్టిందో 53,000 కోట్లే. ఎట్లా సాధ్యమవుతుంది? కొంచెం లోతులకు వెళ్ళి చూస్తే కనుక ఈ 6 గ్యారెంటీలలో రైతు భరోసా మునుపు ఉన్నది అది 15,000 కోట్లు, 15-16,000 కోట్లు సరిపోయేది. ఈసారి 22,000 కోట్లు అయింది. ఉచిత విద్యుత్తుకు 200 యూనిట్లకు ఇస్తే కనుక దానికి అవుతున్న ఖర్చు 3,200 కోట్ల రూపాయలు అవుతున్నది. దీనితో పాటుగా సిలిండర్లు 500 రూపాయలకు సిలిండరు, మొత్తం మన రాష్ట్రంలో 70 లక్షల మంది మహిళల పేరుతోని సిలిండరు అకౌంట్స్ ఉన్నాయి. దీనికి సరిపడా సంవత్సరానికి 12 సిలిండర్లు 500 రాయితీ ఇవ్వాలంటే కనుక 4,200 కోట్లు, 6 సిలిండర్లు ఇవ్వాలంటే కనుక 2,100 కోట్ల రూపాయలు అవుతున్నది. ఇక ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించింది 3,200-3,300 కోట్లు, అది ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేసింది దానిపైన. ఇట్లా లెక్కేసుకున్నప్పుడు 22,000 కోట్ల రూపాయలు రైతులకు, ఆ తర్వాత వారు కౌలు రైతులకు కూడా ఇస్తున్నారు, దాన్ని అదనంగా దాన్ని కలుపుకోవాలి. ఇందిరమ్మ ఇళ్ళు సంవత్సరానికి 4 లక్షలు అన్నారు, నియోజకవర్గానికి 3,500, ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు. అతలెక్కేసుకున్న అదొక 15-20 కోట్ల రూపాయలు, వాళ్ళు కేటాయించింది 7,700 కోట్ల రూపాయలు. సరిపోతాయా అనే చర్చ ఉన్నది. అయితే ఇక్కడ ఈ సందేహాలని దీని చుట్టుముట్టు ఉన్నాయి. కొంచెం దాన్ని మనం వెనక ముందు కొంచెం అధ్యయనం చేయగలిగితే కనుక ఈ మొత్తం మహిళలలో 1,65 లక్షల మందిలో 30-35 లక్షల మంది వివిధ రకాల పెన్షన్లు, ఉద్యోగులు 40 లక్షల మంది పోయినా సరే ఇంకా ఒక 1,15-1,20 లక్షల మంది ఉన్నారు. ఇందులో ఒక పెన్షన్ లేదా ఒక గ్యారంటీ తీసుకున్న వారికి మరో గ్యారంటీ ఉండకపోవచ్చు. ఉదాహరణకు ఈ 2,500 రూపాయలు తీసుకునే మహిళలు, వారికి కరెంటు 500 రూపాయల సిలిండర్ వస్తుంది. కానీ ఈ మిగతా ఉదాహరణకు కూలీలకు సంబంధించినవి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈ 2,500 తీసుకున్న తర్వాత మళ్ళీ అది వస్తుందా రాదో కూడా చూడాలి. ఎందుకంటే కూలీలకు 12,000, కౌలు రైతులకు కూడా వీరితో పాటుగా రైతు భరోసా అన్నారు. ఈ స్కీముల అమలులో ఒకటి కంటే ఎక్కువ స్కీములు అప్లికేబుల్ అవుతాయా కావా చూడాలి. దీంతో పాటుగా చదువుకునే పిల్లలకు స్కూటీలు కూడా ఇస్తామని చెప్పారు అమ్మాయిలకు. ఈ అమ్మాయిలు వీరిలోకి 2,500లోకి రారు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు రారు. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు వస్తారా రారా చూడాలి. వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రారు. ఎవరు వస్తారు? వైట్ రేషన్ కార్డు వారు వస్తారు. ఈ వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి ఎన్ని స్కీములు అమలవుతున్నాయి ఒక్కొక్కరికి, ఇది కూడా చూడాలి. కాబట్టి ఒక స్కీమా 2 స్కీములా, ఎన్ని స్కీములకు అర్హులో చూడాలి. ఎందుకంటే పెన్షన్దారులు ఎవరైతే ప్రత్యేక ప్రతిభావంతులకు, వృద్ధులకు ఇస్తున్న పెన్షన్ గతంలో కంటే పెరిగింది కాబట్టి ఆ పెరిగిన భారం కూడా 5-6 వేల కోట్లు అవుతున్నది. ఇట్లా లెక్కేసుకున్నప్పుడు ఒక ఇంటిలో ఎన్ని ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయి, వారికి ఒక్కొక్కరికి ఎన్ని వస్తున్నాయి, ఒకరికి 4-5 ఇవ్వలేరు కదా. కాబట్టి రేషన్ కార్డు ఆధారంగా వారు పొందుతున్న ప్రభుత్వ పథకాల ఆధారంగా ఇట్లా కొన్ని అంశాల ఆధారంగా చేసుకొని విధి విధానాలు తీసుకొని ముందుకెళ్ళే అవకాశం ఉన్నది. ఇప్పుడు 1,00,000 కోట్లు, 1,35,000 కోట్ల రూపాయలు 6 గ్యారెంటీలు అమలు ఖర్చు అవుతుందని ఒక రమారమి అంచనా వేసుకుంటే, ఈ అంచనా ఇవాళ చేయాల్సింది కాదు, నిరంతర ప్రాసెస్లు జరిగేది. కాబట్టి అది ఇండ్ల నిర్మాణమైనా సరే ఈ 3,500 ఇండ్లు ఒక సంవత్సరం కట్టాలనుకున్నాం.
ఈ ఒక్క సంవత్సరంలో 3,500 ఇళ్ళకి అయ్యే ఖర్చు ఎంతనో ఈ బడ్జెట్లో చూసుకుంటారు. ఒక్కో నియోజకవర్గంలో 500 కావచ్చు, 1000 కావచ్చు. ఎందుకంటే నిరంతరం జరిగేది కాబట్టి అది. ఈ 5 సంవత్సరాలు అయిపోయే నాటికల్లా అందులో సగమా లేదా సగానికంటే ఎక్కువనా ఎంతో కొంత టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది నిరంతరంగా జరిగేది కాబట్టి ఒకేసారి అంత అమౌంట్ అవసరమయ్యే అవకాశం ఉండదు ఒకటి. రెండవది, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా మునుపు మనం 2 లక్షల సుమారుగా 3 లక్షల కోట్ల బడ్జెట్ అనుకున్నప్పుడు అందులో 1,50,000 కోట్ల రూపాయలు వివిధ మార్గాల్లో వచ్చింది. ఇప్పుడు ఈ గ్యారంటీలు అమలు చేయడం ద్వారా మార్కెట్ విస్తరిస్తుంది, మొబిలిటీ పెరుగుతుంది. ఈ పెరగడం వలన ప్రభుత్వానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆదాయం సమకూరే అవకాశం ఉన్నది. ఒక చిన్న ఉదాహరణ, బస్సు ప్రయాణాలు పెరిగిన కారణంగా ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న మన రాష్ట్రంలో ఉన్న దేవాలయాలకు వెళ్ళే వాళ్ళు వెళ్ళలేకపోయారు. దేవాలయాల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఎందుకు? పండుగల సీజన్లో యాదగిరి గుట్టకి వెళ్ళాలనుకుంటారు, లేదా భద్రాచలం వెళ్ళాలనుకుంటారు, వేములవాడ రాజు దగ్గరికి వెళ్ళాలనుకుంటారు, కోరవెల్లి మల్లన్న దగ్గరికి వెళ్ళాలనుకుంటారు, లేదా కురుమూర్తి జాతర పోవాలనుకుంటారు. ఇట్లా చాలా ఉన్నాయి. కాబట్టి ఇట్లా మొబిలిటీ పెరుగుతుంది. ఈ మొబిలిటీ పెరగడం వలన మార్కెట్ ఇక్కడ నుంచి అక్కడికి 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే వారు భోజనం చేయాలి, టిఫిన్లు చేయాలి, ఛాయలు తాగాలి, నీళ్లు తాగాలి, ఏ లాడ్జ్ ఉంటే లాడ్జ్లో ఉండాలి, వాళ్ళు మళ్ళీ దేవాలయం దేవుని దగ్గర ప్రసాదాలు తీసుకోవాలి, ఇట్లా మార్కెట్ ఎంత పెరుగుతుంది అది ఆ రూపంలో ఆ మేరకు ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం సమకూరే అవకాశం కూడా ఉన్నది. దీంతో పాటుగా ప్రభుత్వానికి పన్నేతర ఆదాయం కూడా వస్తుంది. ఈ వచ్చేదాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం. 2, ఐటీ సెక్టార్ నుంచి మునుపటి కంటే కూడా ఈసారి మరిన్ని ఎగుమతులు పెంచుకొని దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పద్దుల కింద గ్రాంట్ల కింద నిధులు తెచ్చుకునే అవకాశం కూడా ఉన్నది. ఇట్లా అనుకున్నప్పటికీ కూడా 6 గ్యారంటీలు కొంత భారమేనంటే తప్పకుండా భారమే అయితే భారం కాకుండా ఉండవు. కానీ మొత్తమే ఆరీటిపైన అనుమానాలు కాదు, కానీ అమలులో కొంత కష్టమవుతుంది, నిధుల సమీకరణకి ఇబ్బందులు వస్తాయి. ఇది ప్రజలపైన తక్షణ ప్రభావం చూపే వాట్లలో ఎక్కువ బర్డెన్ అవుతున్నది 2,500 రూపాయలు. ఈ 2,500 రూపాయలకు అసలైన అర్హులెవరు అనేది తేల్చాలి. ఈ 2,500 రూపాయలు 41,000 కోట్ల రూపాయలు, 40,000 కోట్లు అనుకుందాం రమారమి. ఈ 40,000 కోట్ల రూపాయలకు ఎవరైతే వీళ్ళు అర్హులైతే మనం అనుకున్న ఈ 1 కోటి మంది ఉన్నారో ఈ 1 కోటి మందిలో కూడా విభజన వస్తుంది. కాబట్టి ఇట్లా ఎందుకంటే దానిపైన విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు. విధి విధానాలు ఖరారైన తర్వాత ఒక అడుగు ముందుకేసే అవకాశం ఉన్నది. నిజంగానే మరి ఈ బడ్జెట్ను చూస్తే కనుక 6 గ్యారంటీల అమలు పైన అయోమయమే. ఎట్లా సాధ్యమవుతుంది? మీరు పెట్టింది 6 గ్యారంటీల అమలుకి ఏమో అవుతున్న ఖర్చు ఇంత అయితే 1,00,000 కోట్లు అనుకుందాం, ఎంత తగ్గించుకున్నా సరే మీరు కేటాయించింది 53,000 కోట్లే. ఇట్లా అంటే అనుకూలమైన లేదా ప్రతికూలమైన ఈ 2 అంశాలు 6 గ్యారంటీల చుట్టూ ఉన్నాయి. అమలు సాధ్యమే, కానీ అది కష్టంతో కూడుకున్న పని.